ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలో ఇంటికి చేరుకునేందుకు బాలింత నానా కష్టాలు పడింది. కన్నాపూరులో వాగుకు వంతెన లేకపోవడంతో గ్రామానికి అంబులెన్స్ చేరుకోలేక అతి కష్టం మీద బాలింత మీనాను వాగు దాటించారు. 2 రోజుల క్రితం ఇంద్రవెల్లి హాస్పిటల్లో మగబిడ్డకు జన్మనించిన మహిళను చేసేది లేక వాగు నుంచి నడిపించుకుంటూ ఇంటికి చేర్చారు. ఇక వాగుపై బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వచ్చింది అనుకుంటారు. వచ్చింది అనుకుంటారు. సీసీఐ పరిశ్రమ పునరుద్ధరణపై స్థానికులు ఆశలు చిగురిస్తున్నాయి. 3 దశాబ్దాల క్రితం మూతపడిన పునరుద్ధరణకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక రాయితీలు ఇచ్చి సాయం అందిస్తానని తెలిపింది. ఇక అది సహాయం అందిస్తామంటుంది. ఇక కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే పరిశ్రమ మళ్లీ ప్రారంభం కావడం ఖాయమైంది. ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మూతపడిన సీసీఐ పరిశ్రమపై మళ్లీ ఆశలు చిగురుస్తున్నాయి. మూతపడిన పరిశ్రమను పునఃప్రారంభించడానికి తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల పరిశ్రమ పునఃప్రారంభం కోసం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ రామకృష్ణారావు హైదరాబాద్లోని సచివాలయంలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో భేటీ అయ్యారు. దీనికి సీసీఐ సీఎండీ సంజయ్ బంగా హాజరయ్యారు. సీసీఐ పునఃప్రారంభానికి సానుకూలంగా ఉన్నట్లు రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. పునఃప్రారంభానికి 2,000 కోట్ల నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు మంత్రి శ్రీధర్ బాబు. వెనుకబడిన ఆదిలాబాద్ ప్రాంతంలో పరిశ్రమ పునఃప్రారంభమైతే 3,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కుతాయి. దీంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దాంతో కేంద్రం నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమ పునఃప్రారంభానికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటున్నారు. ఈ పరిశ్రమకు 100 సంవత్సరాలకు సరిపోయే ముడి ఖనిజం ఉంది. ఉత్పత్తి చేసిన సిమెంట్ను తరలించడానికి రైల్వే, రోడ్డు రవాణా సౌకర్యాలు ఉన్నాయి. కేంద్రం కూడా సీసీఐ రోడ్లకు ప్రాధాన్యత ఇస్తోంది. దీనికోసం త్వరలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి ఢిల్లీ వెళ్తామని చెప్పారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. కేంద్రం కూడా పునఃప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 30 సంవత్సరాల నుండి మూతబడినటువంటి ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమని పునఃప్రారంభించాలని నా తరఫున నేను అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నా. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర కూడా ఇప్పటికి 3 నుంచి 4 సార్లు వెళ్ళి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇదే విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయం చెప్పిన వారు కూడా సానుకూలంగానే స్పందించారు. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా 1-2 సార్లు ఢిల్లీకి కూడా వచ్చి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి అయినట్టు కుమారస్వామి గారిని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా పాజిటివ్గానే స్పందించారు. పరిశ్రమ ప్రారంభమైతే ఆదిలాబాద్ రూపురేఖలు మారనున్నాయి. ఆ కళ మరికొద్ది రోజుల్లో నెరవేరే అవకాశం ఉంది. అయితే పరిశ్రమ ప్రారంభానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా ఉండటంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తొందరగా పరిశ్రమను ప్రారంభించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు స్థానికులు. బీసీలపై బీజేపీకి చిత్తశుద్ది ఉంటే బీసీ రిజర్వేషన్ల బిల్లులను చట్టరూపంలో తీసుకురావాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఇక వరంగల్ జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల రాజకీయ మేధోమదన రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకటనారాయణ గౌడ్, ప్రొఫెసర్ సంగమల్లీశ్వర్, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భైరి రవికృష్ణ హాజరయ్యారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు నేతలు. ఎజెండా పెట్టిన 3 అంశాలు. ఏది? విద్యలో రిజర్వేషన్ ఉండాలి, ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉండాలి, అదే విధంగా రాజకీయ రంగంలో కూడా రిజర్వేషన్. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. అలా ముఖ్యమైనది విద్యను, ఉద్యోగాలే చాలా ప్రధానమైందని నేను భావిస్తున్నాను. అంబేద్కర్ ఒక మాట చెప్పింది, హక్కులు అడుగుకుంటే రావు, హక్కులు బిచ్చమెత్తుకుంటే రావు, హక్కులు పోరాడుతూనే వస్తాయి అన్నాడు. పార్లమెంట్లో చట్టాలు అయిన తర్వాత కూడా చలిలో, కరోనాలో, ఎండలో ఆకలిని మరిచి కుటుంబాలు వదిలి ఢిల్లీ దగ్గర సైన్యం దిగిన
వారు రైతు ఉద్యమం చేసేందుకే పార్లమెంట్లో ఒకసారి చరిత్రలో చట్టం అయినాక మళ్ళీ చట్టాన్ని మార్చింది. ఆ ఉద్యమం మనకి ఇప్పుడు కావాలి. రైతు ఉద్యమ తరాలో మన పోరాటం ఉండాలి. కుల సంఘాలు కావచ్చు, అనేక రకాల సంఘాలు ఉన్నాయి. అవన్నీ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చి అదందరి మన యొక్క వాయిస్ను ఇవాళ ఇక్కడే కాదు ఢిల్లీలో కూడా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి తెలియజేయాలి. బీజేపీ గవర్నమెంట్కు అదుపు పుట్టాలి, ఆ రకంగా చెయ్యాలి. కాబట్టి రాబోయే రోజుల్లో వ్యూహాత్మకంగా ఇప్పుడు అన్న తీసుకున్న ఎజెండా చాలా వ్యూహాత్మకమైన ఎజెండా. అది అల్టిమేట్గా రాజ్యాధికారం సైడ్ తీసుకునేటువంటి ఎజెండా. ఇది కేవలం హక్కులని కాదు, మనకి ఏదైతే ప్రామిస్ చేసిందో ఏది మనకు విద్యా ఉద్యోగాలు, అదేవిధంగా రాజకీయ అధికారం, ఇది చాలా ప్రధానమైనటువంటిది. ఇవాళ మనం చూస్తున్నాం, మన పిల్లలు ఒక్క డాక్టర్కు ఎక్కడైనా ప్రైవేట్లో కట్టాలంటే 3 కోట్ల రూపాయలు అవుతుంది చెప్పి, ఒక ఇంజనీరింగ్ సీట్కు 10 లక్షలు ఖర్చు అవుతుంది. కాబట్టి మనకు రిజర్వేషన్లు వస్తే తప్ప మన పిల్లలు చదువుకోలేరు. రిజర్వేషన్లు వస్తే తప్ప మనకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాత్ ల్యాబ్ సరిగ్గా పనిచేయటం లేదు. అకస్మాత్తుగా ఆగిపోవడంతో ఎమర్జెన్సీ రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక ప్రైవేటు హాస్పిటల్స్ కు వెళ్తే వేల రూపాయల బిల్లు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోగులు. పేదలకు అత్యవసర సేవలు అందించడం కోసం 2022లో దాదాపు 7 కోట్ల ఖర్చుతో జిల్లా ప్రధాన ఆసుపత్రిలో క్యాత్ ల్యాబ్ ప్రారంభించారు. అయితే ఇది సరిగ్గా పనిచేయక ఒక్కోసారి గుండె సంబంధిత ఆపరేషన్లు ఆగిపోతున్నాయి. కోట్లు ఖర్చు చేసి పెట్టిన క్యాత్ ల్యాబ్ అవసరానికి పనికి రాకుండా పోతోందని రోగులు అంటున్నారు. అత్యవసర సమయంలో ప్రైవేటుకు వెళ్లి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో స్టెంట్లు, కరోనరీ వైర్లు, బెలూన్లు, క్యాట్రస్, కాంట్రాస్ట్ వంటి పరికరాలు, మందుల కొనుగోళ్లకు నిధుల కొరత వెంటాడుతోంది. కార్డియాలజీ విభాగంలో రెగ్యులర్ డాక్టర్లు లేరు. ప్రస్తుతం ఉన్న కార్డియాలజిస్ట్ డిప్యూటేషన్ పై పనిచేస్తున్నారు. దీనికి ఆర్థిక సమస్యలు తోడవడంతో రోగులకు పూర్తి స్థాయి భరోసా దొరకడం లేదు. ఇది కంప్లీట్గా మెడికల్ కాలేజ్ అయింది, కానీ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అన్నీ ఇంకా మనకు అందుబాటులో రాకపోవడంతో కొన్నిసార్లు మనకు స్టెంట్స్ లేకపోవడము, వైర్స్ లేకపోవడము, బెలూన్స్ లేకపోవడం అలాంటివి మనకు ఇబ్బంది అయినప్పుడు 1-2 రోజులు కొంచెము క్యాత్ ల్యాబ్కి అంతరాయం ఏర్పడుతుందే తప్ప పర్మనెంట్గా ఎప్పుడూ సర్వీసెస్ అనేది హాల్ట్ కాలేదు. ఎప్పుడైతే మాకు ఇబ్బంది అవుతుంది అనగానే వాళ్ళు సత్వరమే రెస్పాండ్ అయ్యి మాకు హెల్ప్ చేస్తున్నారు. సో మేమైతే కంప్లీట్గా కార్డియాకి సంబంధించింది అన్ని రకాల చికిత్సలు మన దగ్గర చేస్తున్నాము. అండ్ ఇప్పుడు మెడికల్ కాలేజ్ అయిపోయిన తర్వాత రీసెంట్గా మళ్ళీ మనకు సూపరింటెండెంట్, ప్రిన్సిపల్ పర్మనెంట్ వచ్చేసిన తర్వాత ఇంకా స్ట్రెంగ్తెన్ అవుతుంది హాస్పిటల్ అనేది. మనకు హాస్పిటల్ నుంచి ప్రతి నెల 7 నుంచి 10 లక్షలు ఖర్చు పెడుతున్నారు పేషెంట్ సర్వీసెస్ కోసం. అది మనకు పేషెంట్స్కి ఆరోగ్యశ్రీ హెల్ప్ తీసుకోవడం వల్ల దాదాపు 35 నుంచి 40 లక్షల దాకా పేషెంట్స్ని మనము సేవ్ చేసినట్టు ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు 2 నుంచి 4 వరకు స్టెంట్స్, యాంజియో సేవలు అందుతున్నాయి. ఆసుపత్రిలో ప్రతి నెల ఎలాంటి ఆటంకం లేకుండా సేవలు కొనసాగాలంటే 10 లక్షల విలువ చేసే పరికరాలు, మందులు అవసరం. కానీ ఆ స్థాయిలో నిధులు రావడం లేదు. దీంతో 24 గంటల కార్డియో సేవలు అందుబాటులో లేకుండా పోయాయి. అనేక సందర్భాల్లో కార్డియో విభాగంలో అత్యవసర సేవలు అవసరం పడినప్పుడు స్థానిక అంబులెన్స్ టీం, ఇతర సహాయకులు ప్రైవేట్ హాస్పిటల్ని రిఫర్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వాడాల్సిన ఎక్విప్మెంట్ని ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకువెళ్లి వాడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలో గుండె జబ్బుతో ఉన్న వాళ్ళకి స్టెంట్ల కోసం అని చెప్పేసి, స్టెంట్ వేయటం కోసం అని చెప్పేసి క్యాత్ ల్యాబ్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి అది రెగ్యులర్గా పనిచేయటం లేదు. వారానికి 2 రోజులు అట్లా ఆగిపోవటం వల్ల అక్కడికి వచ్చినటువంటి పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కోట్ల రూపాయలు వెచ్చించి ఆ ల్యాబ్ను ప్రారంభించారు. దానికి ప్రజలకి సహాయంగా ఉపయోగపడేటటువంటి చాలా భరోసా కల్పించేది. ఎందుకంటే బయటికి పోతే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అదే గవర్నమెంట్ ట్రీట్మెంట్ ద్వారా అంటే స్టెంట్ వేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఆ ల్యాబ్ని రెగ్యులర్గా నడిచేటట్టు చూడాలి. క్యాత్ ల్యాబ్కు సంబంధించినటువంటి పరికరాలు ఏవైనా ఉన్నా కూడా వాటి స్టెంట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ బడ్జెట్ లేదని ఆఫ్ చేయటం అట్లాంటివి కాకుండా దాన్ని
కంటిన్యూ చేయాలని చెప్పేసి. కార్డియో విభాగంపై సరైన నిఘా లేకపోవటం కూడా అధికారుల నిర్లక్ష్యానికి కారణమంటున్నారు రోగులు. చాలాసార్లు డాక్టర్లు లేక ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్లిన సందర్భాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని క్యాత్ ల్యాబ్ పనిచేసేలా చూడాలంటున్నారు. ఆదివాసీ విద్యార్థినులు ఆర్చరీలో ఆరితేరారు. గురిపెట్టి బాణాలు సంధిస్తున్నారు. ఆ బాణాలతో స్థాయిలో జాతీయ పతాకాలు సాధిస్తున్నారు. ఇప్పుడు ఒలింపిక్సే టార్గెట్ అంటున్నారు. గూడెం నుంచి ఒలింపిక్స్పై గురిపెట్టిన ఆదివాసీ ఆర్చరీ క్రీడాకారులపై స్ఫూర్తివంతమైన కథేంటో తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లా చించుఘాట్ గ్రామం ఇది. ఆర్చరీ క్రీడాకారులకు అడ్డా. ఇక్కడ క్రీడాకారులు ఆర్చరీలో రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. మొత్తం 14 మంది ఆర్చరీ క్రీడాకారులు ఉన్నారు. వీళ్ళు ప్రతిరోజు కఠోరమైన సాధన చేస్తున్నారు. ఆ సాధనతోనే జోన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు. ఏకంగా జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించి సత్తా చాటారు క్రీడాకారులు. రాష్ట్ర, జాతీయ స్థాయి బంగారు, రజత పతకాలు సాధించిన ఈ క్రీడాకారులు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి క్రీడలను టార్గెట్ గా పెట్టుకున్నారు. ప్రధానంగా ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా క్రీడలపై దృష్టి పెట్టారు. చిన్నప్పటి నుంచి ఆర్చరీ అంటే చాలా ఇష్టం సార్. 2023 నుంచి ఆడుతున్నా సార్ ఆర్చరీ. నేషనల్లో ఫస్ట్ మెడల్ కొట్టినాం సార్. గోల్డ్ మెడల్ వచ్చింది సార్. నేషనల్లో గోల్డ్ మెడల్ కొట్టాలని ఉంది సార్. అంతర్జాతీయ సార్. నేను ఫస్ట్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నా సార్. దిశ మెడల్ స్కూల్లో ఫస్ట్ నేర్చుకున్నా సార్. ఫస్ట్ స్టేట్ లెవెల్ నేర్చుకున్నా సార్, కొట్టినా సార్. మెడల్ కొట్టినా సార్, సెకండ్ ప్రైజ్. మళ్ళీ కుత్నూరు కొట్టినా సార్ ఫస్ట్ గోల్డ్ మెడల్. ఒలింపిక్స్లో ఆడుకుంటున్నాను, వెళ్ళానని అనుకుంటున్నా సార్. ఈ పోటీల్లో పాల్గొని దేశానికి పతకాలు సాధించడమే లక్ష్యం అంటున్నారు. ప్రధానంగా ఒలింపిక్స్ పై గురిపెట్టినట్లు చెప్తున్నారు విద్యార్థినులు. గూడెం నుంచి ఒలింపిక్స్ లో అడుగుపెట్టి పతకాలను సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రతిభను చూసి మనము చెప్పలేని అంత సంతోషం కలుగుతుంది మాకు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూగా జిల్లా స్థాయి కానీ, జోనల్ స్థాయి కానీ, రాష్ట్ర స్థాయి కానీ, అంత మన జాతీయ స్థాయిలో కూడా రాణిస్తున్నారు. గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, తర్వాత బ్రాంజ్ మెడల్స్ తీసుకొస్తున్నారు. తర్వాత వాళ్ళను ఒలింపిక్స్ కానీ, కామన్వెల్త్ గేమ్స్ కానీ ఉంటే అక్కడ కూడా పోటీ పడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగా వాళ్ళని సిద్ధం చేస్తున్నారు. మా దగ్గర ఉన్న మారుతి అని చెప్పేసి కోచ్, ఆర్చరీ కోచ్, ఆయన స్పెషల్గా ఎవ్రీ ఈవినింగ్ సాయంత్రం పూట వాళ్ళకు క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. తమ పిల్లలు క్రీడల్లో రాణించడం సంతోషంగా ఉందంటున్నారు క్రీడాకారుల పేరెంట్స్. గూడెం పేరును అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీ కంపు కొడుతోంది. రోడ్లపై ఎటు చూసినా చెత్త కుప్పలు, కంపు కొట్టే రోడ్లు. ఇక సాయంత్రం అయితే చాలు దోమల దండయాత్ర. అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు సంగారెడ్డి జనం. సంగారెడ్డి జిల్లా కేంద్రంగా ఉన్నప్పటికీ అభివృద్ధికి మాత్రం అందనంత దూరంలో ఉంది. పేరుకు మున్సిపాలిటీ అయినా టౌన్లో ఎక్కడ చూసినా చెత్తే ఉంటుంది. రోడ్ల పక్కన పెద్ద పెద్ద చెత్త డంపులతో ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు స్థానికులు. కలెక్టరేట్ దగ్గరలోని పోతిరెడ్డిపల్లి స్కూల్ పక్కన భారీ చెత్త కుప్పలు తీసేయాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. రోజు మున్సిపాలిటీ వాళ్ళకి ఎన్నిసార్లు మనం కంప్లైంట్ చేసినా కానీ కూడా చెత్త ఎదడానికి ఎవరు రావడం లేదు. చెత్త బండి ఇంతకుముందు 2 డేస్కి ఒకసారి వచ్చేది, ఇప్పుడు అది కూడా బంద్ అయిపోయేసి 1 వీక్ ఒకసారి వస్తుంది. ముంగట స్కూల్ ఉంది, అలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి డెంగ్యూ, మలేరియా మొత్తం ప్రబలుతున్నాయి కానీ పట్టించుకుని నాదులు లేకుండా పోయింది ఇక్కడ మన దగ్గర. పిల్లలకి ఎన్నిసార్లు వాళ్ళకు జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వెళ్తున్నారు, అయినా కానీ కూడా మున్సిపల్ అధికారులు కంప్లైంట్ చేసినా కూడా 10 డేస్ 15 డేస్ కోసం ఇట్లా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. చెత్త కుప్పలు తీయకపోవడంతో అవి కుళ్లిపోయి ఆ నీరు ఇళ్లలోనికి వస్తుందని మండిపడుతున్నారు జనం. మున్సిపాలిటీకి డంప్ యార్డ్ సమస్య ఎప్పటి నుంచో ఉంది. దీన్ని పరిష్కరించే ఆలోచన అధికారులకు లేదా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తం చెత్త చెదారదమ్మ ఇంటి పక్కకేనండి. మా పాపకు మా బాబుకు జ్వరాలు వచ్చి పండారు. మున్సిపల్ చైర్మన్కి చెప్తే వారంలో ఒకసారి కంప్లైంట్ ఇస్తే చెప్పిన రోజు తీసేపిస్తాడు, మళ్ళీ తర్వాత 15 రోజులు సేమ్ యథావిధిగా అదే నడుస్తుందండి. మొత్తం కావాలంటే చెత్త చూడండి, అందులో పురుగులైనవి, ఘోరమైన పురుగులు.
ఇగో నిన్న 40,000 పెట్టుకున్నాం మా పాపల. పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు చదువుకునేటోళ్ళు, వాళ్ళు కూడా జ్వరాలు వచ్చి వారంకి ఒక్కసారి సార్ కూడా చెప్తాడు. కానీ సార్ చెప్పినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకుంటారు, ఆ రోజు చేస్తారు. తర్వాత యథావిధిగా మళ్ళీ 15 రోజులు మళ్ళీ అట్లనే చెత్త ఉంటుందండి. ఇది పారిశుద్ధ్యం మెరుగుపరచడంతో పాటు మున్సిపాలిటీల రూపురేఖలు మార్చడానికి ప్రభుత్వం 100 రోజుల ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10 వరకు క్షేత్రస్థాయిలో రోజుకో కార్యక్రమం నిర్దేశించారు. కానీ సంగారెడ్డిలో మాత్రం స్వచ్ఛ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పేరుకే గ్రేడ్ 1 మున్సిపాలిటీ, కానీ గత ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులో 94వ స్థానానికి పరిమితమైంది. ఈ ర్యాంకులో సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రథమ స్థానంలో ఉండగా సంగారెడ్డి, ఆందోళ్, జోగుపేట మున్సిపాలిటీలు చివరి స్థానంలో ఉన్నాయి. గల్లీలో చెత్త తీసుకునేవాడు లేక చెత్త వచ్చి ఒక్కొక్కసారి 5 రోజులు, వారం రోజులు చెత్త ఇంట్లో పెట్టుకోలేక తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు. ఈ సమస్య ఇది ఇప్పుడు కాదు, చాలా ఏళ్ల నుంచి సంగారెడ్డికి ఈ సమస్య పట్టింది. ఇది గ్రేట్ మున్సిపాలిటీ, సంగారెడ్డి హెడ్ క్వార్టరు, మళ్ళీ కలెక్టరేట్ కూడా ఇక్కడే ఉన్నది. సో ఈ చెత్త వల్ల ఈ వచ్చే రైనీ సీజన్ మళ్ళీ దోమలు పెరుగుతూ ఉంటాయి. ఈ దోమలతో మళ్ళీ ఏమంటాం డెంగ్యూ లాంటి రోగాలు వస్తూ ఉంటాయి, ప్లస్ వాటర్ కలుషితం అవుతూ ఉంటాయి. మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా సమస్యలపై ఫోకస్ చేయాలని, చెత్త సమస్యకు త్వరగా పరిష్కారం చూపాలని కోరుతున్నారు. రాష్ట్రంలో ఏ రైతు ఏ సర్వే నంబర్లో పంట పండిస్తున్నాడు, వరి పంటను ఎలాంటి పద్ధతిలో సాగు చేస్తున్నారు, ఉత్తనోత్పత్తి పంటలు సాగు వివరాలు, ఇలా అన్ని అంశాలను పక్కా రికార్డులు సిద్ధం చేస్తున్నారు అధికారులు. మాన్యువల్లో కాకుండా డిజిటల్ రూపంలో సర్వే చేస్తున్నారు. దీంతో ఏ పంట ఎంత ఉత్పత్తి వస్తుంది, ధాన్యం కొనుగోలు కేంద్రాలు చేపట్టవలసిన సౌకర్యాలు ముందుగా ప్రిపేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. వానాకాలం పంటల సాగు లెక్కలు ఖచ్చితంగా తేల్చేందుకు ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేను చేపట్టింది. ప్రత్యేక యాప్లో డిజిటల్ క్రాప్ సర్వే చేస్తున్నారు వ్యవసాయ విస్తరణ అధికారులు. సాగు చేసిన పంటల ఫోటోలు యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంతకుముందు అంచనాల ఆధారంగా పంటలు నమోదు చేసేవారు. అయితే ఖచ్చితత్వం కోసం పంటలను భౌతికంగా చూడడం ద్వారా పంటల సాగు ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వం మార్కెటింగ్ సౌకర్యం ఇతరత్రా ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంటుంది. హనుమకొండ జిల్లాలో 14 మండలాల్లో 125 గ్రామాల్లో 55 క్లస్టర్లున్నాయి. 55 మంది వ్యవసాయ విస్తరణ అధికారులు సర్వేలో పాల్గొన్నారు. జిల్లాలో 2,21,163 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. వరి 1,38,803 ఎకరాలు, పత్తి 74,849 ఎకరాలు, మొక్కజొన్న 7,080, పప్పు దినుసులు 395, నూనె గింజల పంటలు 32 ఎకరాలతో పాటు ఇతర పంటలు సాగు చేశారు. మేల్ ఏఈఓలు 2,000 ఎకరాల్లో, ఫీమేల్ ఏఈఓలు 1,800 ఎకరాల్లో డిజిటల్ క్రాప్ సర్వే చేస్తున్నారు. సర్వే నెంబర్ల వారీగా ఏఈఓలకు పంటల సర్వే విస్తీర్ణాన్ని కేటాయించారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రదేశాల్లో పంట బుకింగ్ పూర్తి చేయడానికి వీలుగా యాప్ ఆన్లైన్ ఫీచర్స్తో రూపొందించారు. వరి సాగు ఏ పద్ధతిలో చేశారో నమోదు చేసేలా యాప్ను రూపొందించారు. విత్తనోత్పత్తి పంటల వివరాలు ప్రత్యేకంగా నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది. వరి పంట సాగును సన్న దొడ్డు రకాల వారీగా నమోదు చేస్తున్నారు. పంట విత్తిన వివరాల ద్వారా ఆ పంట ఎప్పుడు కోతకు వస్తుందో అంచనా వేయడంతో పంట కొనుగోలు సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రణాళిక రూపొందించుకునే అవకాశం ఉంటుంది. ఉద్యాన సాగులో అంతర్ పంటలను సర్వేలో నమోదు చేస్తున్నారు. రైతు పేరు, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ల్యాండ్ మార్క్, క్షేత్రం పేరు, సాగు చేసిన పంటల వివరాలు నమోదు చేస్తున్నారు అధికారులు. పంట 90% బుకింగ్ చేయగానే రైతు మొబైల్కు 6 సందేశాలు వెళ్తాయి. పంట సాగులో తేడాలుంటే ఏఈఓను కలిసి సందేహాలు అడిగి తెలుసుకోవాలి. ఆ సర్వే నెంబర్ ఏంటిదో తెలుసుకొని దాంట్లో వాళ్ళ పేరు ఏంటిది అది నోట్ చేసుకొని దాంట్లో ఏ క్రాప్ వేశారు, ఎప్పుడు వేశారు, ఏ వెరైటీ వేశారు, అది బోర్ కిందనా, బావి కిందనా, చెరువు కిందనా అనేసి నోట్ చేసుకొని ఏ వీక్లో పెట్టారు అది తీసుకొని దాన్ని ఫోటో క్యాప్చర్ చేయాలి. క్యాప్చర్ చేసుకొని దాన్ని సబ్మిట్ చేయాలి. అలా మేము ప్రతి ఒక్క సర్వే నెంబర్ దగ్గరికి వెళ్ళి ఇది క్రాప్ బుకింగ్ అనేది చేయాలి, డిజిటల్ క్రాప్. దీనివల్ల రేపు రైతు వచ్చి నేను పత్తి అమ్ముకోవాలి, వరి అమ్ముకోవాలి అన్న ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఇది ఆన్లైన్ ఉంటుంది. మా దగ్గర ఆన్లైన్ ఉంటేనే రేపు వాళ్ళు ఐకేపీ సెంటర్కి వెళ్ళి వరి అమ్ముకోవాలి.
అక్టోబర్ 25 వరకు పంటల బుకింగ్ పూర్తి చేయాలి. అదే నెల 27న గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో డిజిటల్ క్రాప్ సర్వే వివరాలు ప్రదర్శిస్తారు. నవంబర్ 1న రైతుల నుంచి అభ్యర్థనలు స్వీకరిస్తారు. ఇదే నెల 3న అభ్యర్థనలను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తారు. నవంబర్ 5న తుది డిజిటల్ క్రాప్ సర్వేను ప్రదర్శిస్తారు. రైతులు స్వచ్ఛందంగా పంటలు నమోదు చేయించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. డిజిటల్ సర్వేను స్వాగతిస్తామంటున్నారు రైతులు. డిజిటల్ సర్వేతో అందరికీ ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. పంటల సాగు వివరాలతో యూరియా బస్తాలు ఏ రైతుకు కేటాయించాలో స్పష్టమైన అవగాహన గవర్నమెంట్ దగ్గర ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ డిజిటల్ సర్వేతో పంట చేతికి రాగానే అమ్ముకోవడానికి రైతుకు ఈజీగానే ఉంటుందని అంటున్నారు రైతులు. అగ్రికల్చర్ వాళ్ళు డిజిటల్ సర్వే ద్వారా 256 మా పంట భూములకు వచ్చి డిజిటల్ సర్వే చేస్తున్నారు. దీని ద్వారా రైతులకు అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే పంట పండిన తర్వాత పంట యొక్కను అమ్ముకునడానికి మార్కెట్లో ఈజీగా ఉంటుంది. తర్వాత వరి కానీ పత్తి కానీ ఏ పంటలైనా కూడా డిజిటల్ సర్వే ద్వారా అందరికీ మేలు జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ సర్వే ఏదైతే నిర్వహిస్తారో దాని ప్రకారమే ఎకరేజీ అక్కడ వాళ్ళు పెట్టడం జరుగుతుంది. అగ్రికల్చర్ ఏఓ కానీ వాళ్ళు కానీ దాని ప్రకారమే గవర్నమెంట్ ఐకేపీ కానీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సిసిఐ వాళ్ళు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఎన్ని ఎకరాలు పత్తి వేసినామో దాని ప్రకారం ఎకరాకింత అనేది దాన్ని బట్టే తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే రైతుకు చాలా ఉపయోగం ఉంది డిజిటల్ సర్వే వల్ల. రైతులు సాగు చేసుకుంటున్న పంటల వివరాలు, సాగు విస్తీర్ణం నమోదు చేసుకోకుంటే పంట ఉత్పత్తుల అమ్మకాల సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన తర్వాత ఆన్లైన్లో ఉన్న సాగు విస్తీర్ణం వరకు వచ్చే పంట దిగుబడి అంచనాకు సరితూగాలి. తేడాలుంటే పంట ఉత్పత్తుల అమ్మకాల చెల్లింపులు ఆలస్యమవుతాయి. ప్రభుత్వ పథకాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పరిహారం పొందడం, బీమా వర్తింపు వంటి సాయం అందించడానికి ప్రభుత్వం వద్ద పక్కా సమాచారం ఉంటుంది. కరీంనగర్ జిల్లాలో అంగన్వాడీ గుడ్లు మందుబాబులకు స్టఫ్గా మారాయి. హుజూరాబాద్ పట్టణంలోని ఓ వైన్ షాప్ పర్మిట్ రూమ్లో అంగన్వాడీ గుడ్లతో స్టఫ్ తయారు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు పర్మిట్ రూమ్లో అంగన్వాడీ గుడ్లను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక పిల్లలకు అందవలసిన గుడ్లు పక్కదారి పట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. రేణుకా ఎల్లమ్మ వైన్స్లో అంగన్వాడీకి సంబంధించిన ఎగ్స్ ఉన్నాయి. దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. దాని సందర్భంగా ఇక్కడికి రంగాపూర్ కూడా రావడం జరిగింది. వైన్ షాప్కు సంబంధించిన ఒక అతను ఇవి మా బిడ్డలే కావున మాకు అంగన్వాడీ టీచరు మా బిడ్డల కోసం ఇచ్చింది. టీహెచ్ఆర్ ద్వారా టేక్ హోమ్ రేషన్ ద్వారా మా ఇద్దరు బిడ్డలకు ఇచ్చింది. కావున నేను ఇక్కడికి తీసుకొచ్చుకున్నా. నాకు ఏ అంగన్వాడీ టీచర్ కూడా అమ్మలేదని చెప్పడం జరిగింది. సో అక్కడికి అక్కడ వైన్ షాప్లో ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఇక్కడ రంగాపూర్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఎఫ్సిఆర్స్ మరియు వాళ్ళ ఫిజికల్ బ్యాలెన్స్, బుక్ బ్యాలెన్స్ వెరిఫై చేయడం జరిగింది. అవి కూడా కరెక్ట్గా ఉన్నాయి. మేము సూపర్వైజర్ ద్వారా మరియు బెనిఫిషరీ యొక్క తల్లిదండ్రుల ద్వారా స్టేట్మెంట్ తీసుకొని మేము ఎంక్వైరీ రిపోర్టు సబ్మిట్ చేస్తాం. ఇటీవల కురిసిన వర్షాలతో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం మత్తంగిలోని యనక చెరువు నిండింది. పూర్తిగా నిండి అలుగు పోస్తూ ఉండటంతో చిట్కూళ్లోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. దీంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. నేషనల్ హైవేపై పక్కనే ఉన్న వ్యాపార సముదాయాలు, నాలాలు, కాలువలు కబ్జా చేయడంతో చెరువు నిండిన ప్రతిసారి నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయంటున్నారు స్థానికులు. ఇక ఇప్పటికైనా అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఇంటర్నేషనల్ ఈవెంట్లతో హైదరాబాద్ బ్రాండ్ని మరింత ముందుకు తీసుకెళ్లాయన్నారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్లో ట్రావెల్ టూరిజం ఫేర్ను ఆయన ప్రారంభించారు. 2 రోజుల పాటు జరగనున్న ఫేర్లో వివిధ రాష్ట్రాల టూరిజం శాఖలు, ట్రావెల్స్ ఏజెన్సీలు పాల్గొననున్నాయి. త్వరలో అంతర్జాతీయ టూరిజం సదస్సును హైదరాబాద్లో నిర్వహించున్నట్టు తెలిపారు జూపల్లి. దేశవ్యాప్తంగా టీటీఎఫ్ అనేది దేశంలోనే బిగ్గెస్ట్ నెట్వర్క్ అన్నారు ఫేర్ ఫెస్ట్ మీడియా లిమిటెడ్ ఎండీ ఇబ్రహీం. ఇక బెంగళూరు, చెన్నై, కోల్కతా, అహ్మదాబాద్ నగరాల్లో టీటీఎఫ్ నిర్వహిస్తున్నామన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్
tourism, as we all know, is much more than just travel and leisure. It is a powerful engine for holistic development. Economically, it is a key job creator, supporting livelihoods from large hotel chains to small local artisans and also vendors. It drives investment, stimulates infrastructure development, and brings essential revenue to our communities. Hyderabad, our dynamic technology hub, is rightly celebrated for its robust infrastructure and outward-looking populace, making it a crucial market for both domestic and international travel. However, I want to emphasize that the true heart of Telangana lies not just in our metropolitan cities alone, but in its vast and diverse interiors also. Our tourism narratives extend far beyond the city limits. We invite the travel trade and to explore the intrinsic value of Telangana's unspoiled landscapes, our serene lakes, the rejuvenating embrace of our forests, our ancient and magnificent forts, and the burgeoning potential for authentic ecotourism. We, under the leadership of our Honorable Chief Minister Sri Revanth Reddy Garu, have recently rolled out a new tourism policy. This policy is highly investor-friendly, offering wide scope for entrepreneurs to come forward with a variety of innovative ideas and projects. My name is Ibrahim. I am the Managing Director and Chief Marketing Officer of Fairfest Media Limited, the company that is organizing this travel and tourism fair, TTF Hyderabad. TTF is India's largest, biggest network of travel shows, which we organize all over the country in cities like Bangalore, Chennai, Kolkata, Ahmedabad. Hyderabad also is one of the cities in which we organize TTF, and we have been doing TTF in Hyderabad since 2003. So we've been doing it for 22 years, and we are back again this year. And we have in TTF Hyderabad, we have participants over 150 exhibitors from all over India, from 10 states and from 5 countries. So they have all come here to meet the travel industry and to meet the travel agents and tour operators from Hyderabad, Secunderabad, and in and around these cities, covering the other cities of Telangana. Travel and tourism industry in India is doing quite well, especially the domestic and the outbound. And it has been a very fast rebound after the COVID. And now most of the destinations have come back to COVID levels, or have in fact gone beyond the numbers of which were there before. రంగారెడ్డి జిల్లాలో ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ట్రీట్మెంట్ చేస్తున్న ఫేక్ డాక్టర్ను అదుపులోకి తీసుకున్నారు డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు. ఇక మహేశ్వరం మండలం నాగారంలో క్లినిక్ నిర్వహిస్తున్నాడు ఫేక్ డాక్టర్ చెన్నా తిరుపతి. క్లినిక్ పై రైడ్ చేసిన డ్రగ్స్ కంట్రోల్ అధికారులు క్లినిక్ లో 23 రకాల మందులను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఫేక్ డాక్టర్ క్లినిక్ ఘటనపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. తెలంగాణ తిరుపతిగా పేరున్న ఖమ్మం జిల్లా జమలాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఏటా దాదాపు 4 కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నా ఇప్పటికీ అక్కడ కనీస సౌకర్యాలు లేవు. అధికారులు, నాయకులు దర్శించుకోవడమే తప్ప నిధులు మాత్రం ఇవ్వడం లేదంటున్నారు భక్తులు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు స్వయంభూగా వెలిశాడని చరిత్ర. ఈ పుణ్యక్షేత్రాన్ని భక్తులు చిన్న తిరుపతిగా పిలుచుకుంటారు. ఈ పుణ్యక్షేత్రానికి 1000 ఏండ్ల చరిత్ర ఉందని ఆధారాలున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు దాతలు కోట్ల రూపాయల డొనేషన్స్ తో నిర్మాణాలు చేపట్టి ఆలయానికి అప్పగించారు. ఇవి తప్ప ప్రభుత్వ పరంగా ఎలాంటి నిధులు లేవు. మదిర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాలని భక్తులు కోరుతున్నారు. మన తెలంగాణ చిన్న తిరుపతి పేరుగాంచిన జమలాపురం వెంకటేశ్వర స్వామి గారి దేవాలయం
బాగా అభివృద్ధి చేయాలని మన తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. పాలక మండలి లేని వల్ల కొంత కుంటుపడుతున్నది. కావున సత్వరమే పాలక మండలిని వినియోగించి దేవాలయాన్ని అభివృద్ధి చేయగలని. ఇక్కడ జాబాలి మహర్షి తపస్సు చేసిన తర్వాత వెంకటేశ్వరుని ఆశీర్వాదం పొందాడని విశ్వసించే చారిత్రక శుచిగుట్ట ఉంది. అంతటి ప్రాచుర్యం కలిగిన ఈ ఆలయానికి భక్తులు రావడానికి సరైన రవాణా సౌకర్యాలు కూడా లేవు. దశాబ్ద కాలంగా ఆలయానికి పాలక మండలి లేదు. ఈ ఆలయానికి చైర్మన్గా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలే వ్యవహరిస్తుండగా పాలక మండలి సభ్యులను ఎంపిక చేయాల్సి ఉంది. అది జరగకపోవడం గత ఏడాది నుంచి 3 సార్లు నోటిఫికేషన్ జారీ చేసినా నియామకాలు మాత్రం జరగలేదు. చాలా కాలం నుంచి పాలక మండలి ఒకటి ఇంకా ఈ దేవాలయానికి నియమించకపోవడంతో కేవలం అర్చక ధర్మకర్తల శ్రద్ధతోనే అధికారుల శ్రద్ధతోనే ఈ దేవాలయం ప్రస్తుతం అభివృద్ధి జరుగుతూ ఉంది. పాలక మండలి కనుక వచ్చినట్లయితే మరింత విశేషంగా ఈ దేవాలయానికి అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంది. ఆదాయం బాగానే ఉన్న జమలాపురం ఆలయానికి ఈవోగా అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారిని నియమించాల్సి ఉంది. కానీ ఇన్ఛార్జ్ ఈవోతోనే సరిపెడుతున్నారు. ప్రస్తుత ఇన్ఛార్జ్ ఈవో ఖమ్మంలోని స్తంభాద్రి ఆలయం, మారెమ్మ ఆలయం, కూసుమంచి మండలం జీలచెరువులోని రామాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, మదిరలోని మృత్యుంజయ స్వామివారి ఆలయాల బాధ్యతలు కూడా ఉన్నాయి. దీంతో జమలాపురం ఆలయ పర్యవేక్షణ కింది స్థాయి ఉద్యోగులే చూసుకోవాల్సి వస్తోంది. వారానికి 1-2 రోజులు మాత్రమే ఇన్ఛార్జ్ ఈవో వచ్చి వెళ్తుండటం, పాలక మండలి కూడా లేకపోవడంతో ఆలయ అభివృద్ధి విషయంలో పురోగతి కానరావడం లేదు. 2020లో ఇన్ఛార్జ్ ఈవోగా నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. అప్పటి నుంచి నేను ఇటు వారానికి మంగళవారం శనివారం వస్తుంటాను. మిగతా దేవస్థానంలో అది చేస్తున్నాను. ధర్మకర్తలు మళ్ళీ 2-3 సార్లు ప్రకటన ఇచ్చారు కానీ ఇంకా బోర్డు పడలేదు. నేను ఇన్ఛార్జ్ ఈవోగా పరిపాలిస్తాను. దేవాలయం ఇంకా ముందుగా మనకి ఇప్పటివరకు దాదాపు ఇంకా అభివృద్ధి జరగాల్సింది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చిన్న తిరుపతిపై దృష్టి పెట్టి అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నారు భక్తులు. నిజామాబాద్ తెలంగాణ విశ్వవిద్యాలయానికి మంజూరైన ఇంజనీరింగ్ కళాశాలలో కోర్సులకు ఆదరణ కరువైంది. ఆలస్యంగా ఇంజనీరింగ్ కళాశాలల అనుమతులు రావడం, వసతి సమస్యతో కాలేజీలో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపలేదు. ఇక్కడ 2 కోర్సుల్లో ఒక్క స్టూడెంట్ కూడా చేరకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ విశ్వవిద్యాలయానికి 4 కోర్సులతో ఇంజనీరింగ్ కళాశాల మంజూరైంది. ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు మొదలయ్యాయి. అయితే 3వ విడత కౌన్సిలింగ్ సమయంలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడం, కౌన్సిలింగ్ లో కళాశాలను చేర్చడంతో విద్యార్థులు ఆశించిన స్థాయిలో ప్రవేశాలు పొందలేకపోయారు. 4 కోర్సులు కలిపి 240 సీట్లకు గాను 2 కోర్సుల్లో కేవలం 72 మంది విద్యార్థులు మాత్రమే అడ్మిషన్లు పొందారు. ఇంజనీరింగ్ కళాశాలలో సిఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా సైన్స్లకు అనుమతి లభించింది. ఒక్కో కోర్సుకు 60 సీట్లు కేటాయించారు. అయితే 3వ విడత కౌన్సిలింగ్ లో 60 మంది, స్పాట్ అడ్మిషన్ లో 12 మంది, మొత్తం 72 మంది విద్యార్థులు మాత్రమే అడ్మిషన్లు పొందారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సులో 57 మంది, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో 15 మంది మాత్రమే చేరారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా సైన్స్ కోర్సులో ఒక్కరు కూడా చేరలేదు. ఇంజనీరింగ్ లో చేరే విద్యార్థులకు హాస్టల్ వసతి లేకపోవడం, తక్కువ అడ్మిషన్లకు ఓ కారణంగా చెప్తున్నారు విద్యావేత్తలు. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల కావడంతో కొత్త కాలేజీలో చేరామని స్టూడెంట్స్ చెప్తున్నారు. 270 సీట్లు అంటే ఇవ్వడం జరిగింది. దానికి ఎటువంటి సౌకర్యాలు లేకుండా, అంటే హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వకుండా, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదని చెప్పేసి జస్ట్ ఏదో నామకేవాస్ ఇచ్చినామని చెప్పి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న విద్యార్థులకు సరిగా ఇన్ఫర్మేషన్ తెలియక వాళ్ళు జస్ట్ ఒక 70 మంది స్టూడెంట్సే రావడం జరిగింది. ఇంకోసారి ఇట్లాంటి సమస్యలు రిపీట్ కాకుండా నెక్స్ట్ టైం ఏం చేయాలంటే ఇట్లా మనకు ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి, అక్కడ ఉన్న వాళ్ళకి రెగ్యులర్ ఫ్యాకల్టీ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి వారికి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మంచి హాస్టల్ ఫెసిలిటీ కూడా కల్పించాలి. ఇప్పుడు ఉన్న గర్ల్స్ హాస్టల్ ఎలా ఉంటుంది అంటే దానిలో ఉన్న 500 to 600 మెంబర్స్కి ఒకటే హాస్టల్ ఉన్నది. ఇప్పుడు సపరేట్ బీటెక్ కోర్స్కి సపరేట్ హాస్టల్ శాంక్షన్ చేయాలని మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే వారికి మంచి ఫ్యాకల్టీ కావచ్చు, మంచి అన్ని సదుపాయాలు కలిగించి వాళ్ళని ముందుకు సాగించేలా చూడాలని చెప్పేసి తెలియజేస్తాం. తెలంగాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలకు కౌన్సిలింగ్ కి ముందే అనుమతి వచ్చుంటే సీట్లు భర్తీ అయ్యేవన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంజనీరింగ్ కళాశాలలో చేరే విద్యార్థులకు హాస్టల్ వసతి లేకపోవటం కూడా తక్కువ అడ్మిషన్లకు కారణమన్న అభిప్రాయం ఉంది. ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఉత్సాహంగా తరలివచ్చారు.
హాస్టల్ వసతి కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం పీజీ విద్యార్థినులకు హాస్టల్ వసతి లేక ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి అదే వసతి గృహంలో వసతి కేటాయించడంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు స్టూడెంట్స్ చెప్తున్నారు. హాస్టల్ వసతి సమస్యగా ఉందని అధ్యాపకులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఒక నార్మల్గా విద్యార్థికి ముగ్గురు లేదా ఇద్దరు ఒక రూమ్లో ఉండాలి. కానీ ఇక్కడ 10 నుంచి 15 మంది రూమ్లో ఉండడం జరుగుతుంది. వాష్రూములు కానీ ఇలాంటివి అనేక సమస్యలు ఉన్నాయి. దానివల్ల విద్యార్థులు కళాశాలకు రాకపోవడం కారణం అదొక కారణం ఉంది. మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ టైం ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలా. ఇంకోటి ఏంటిదంటే తెలంగాణ యూనివర్సిటీలో ఇప్పటికే చాలా కొరత ఉన్నది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడున్న పిల్లలకు కూడా మంచి ఫ్యాకల్టీని పెట్టాలా. ఇందులో ఎలాంటి రాజకీయాలు చేయొద్దు. ఇంకోటి ఏంటంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగాలి. స్కావెంజర్స్ కావచ్చు, సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి సపరేట్ కాలేజ్ అనేది లేకపోవడం జరిగింది. కాబట్టి మీరు తక్షణమే వీలైనంత త్వరలో మంచి కాలేజ్ కట్టి వాళ్ళకంటూ సపరేట్ కోర్సులు పెట్టి. తెలంగాణ వర్సిటీలో ఒకే బాలికల హాస్టల్ ఉండగా ఒక్కో గదిలో 6 నుంచి 8 మంది విద్యార్థినులు వసతి పొందుతున్నారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చేరికతో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణ వర్సిటీకి మంజూరు చేసిన బాలికల వసతి గృహం త్వరగా నిర్మించాలని కోరుతున్నారు. సూర్యాపేట జిల్లా నసింపేట గ్రామం ఇప్పుడు బంతిపూల వనంలా మారింది. మార్కెట్లో డిమాండ్కు తగ్గట్టుగా బంతిపూల సాగు చేసి లాభాలు పొందుతున్నారు రైతులు. పూల తోటతో లాభాలు చూసిన గ్రామస్తులు సాగును పెంచుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సూర్యాపేట జిల్లా నసింపేట గ్రామంలో పత్తి, వరి తప్ప మరో పంట వేసేవారు కాదు రైతులు. కానీ కొద్ది కాలంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టారు. పూల తోటలతో ఆర్థికంగా స్థిరపడుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు వినాయక చవితి, బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల వరకు బంతిపూలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో బంతిపూల సాగు చేస్తూ ఆర్థికంగా లాభాన్ని పొందుతున్నారు రైతులు. నేను గత 20 సంవత్సరాల నుంచి నల్గొండలో వివిధ స్కూల్ కాలేజీలలో ప్రైవేట్ లెక్చరర్గా చేశాను. ఈ కరోనా వరకు చేసిన. కరోనా తర్వాత ఇక పూల సాగు చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సలహాలు తీసుకొని గత 3 సంవత్సరాల నుంచి పూల సాగు చేస్తున్నాం. దసరా, దీపావళిని దృష్టిలో పెట్టుకొని జూన్, జూలైలో వేస్తాం. సీడ్ కాంచి తీసుకుంటే 85 రోజులకు ఖచ్చితంగా పూలు వస్తుంటాయి. అట్లా 2 నెలలు పూస్తుంటాయి. మళ్ళీ 60 రోజులు పూలు పూస్తుంటాయి. ఎకరం వేసినాం, మాకు మంచిగానే అనిపిస్తుంది. రేట్లు మంచిగా వస్తే మాత్రం మంచిగానే ఉంటుంది. కింటాల తీసుకుంటారుగా కొంచెం తగ్గిస్తాం. ఇంకా చిల్లర కొంటే మాత్రం 100 వస్తుంది సార్. ఏడా అప్పు లేకుండా మనకు అనుకూలంగా ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు డబ్బులు చేతుల్లో కనపడతాయి. పంటకాలం తక్కువైనా లాభసాటిగానే వస్తాయంటున్నారు రైతులు. జూన్లో నాటిన నారు 50 రోజుల్లో పూతకొస్తుంది. నెల రోజుల పాటు పూల కోత ఉంటుందంటున్నారు. ఇతర పంటలతో పోల్చితే బంతిపూల తోటలకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలొస్తాయంటున్నారు. మార్కెట్లో క్వింటా ధర 5,000 నుంచి 6,000 పలుకుతోందని చెప్తున్నారు. బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల టైంలో కిలో 100కు చేరుతుందంటున్నారు. ప్రస్తుతం పూల సాగుతో లాభం పొందుతున్న ఓ రైతు 15 ఏళ్లుగా టీచర్గా పనిచేశారు. అయితే కరోనా తర్వాత ఉద్యోగం వదిలి వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు బంతి సాగు చేస్తున్నాడు. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం వస్తుందని చెబుతున్నాడు రైతు. ఇప్పుడున్న పరిస్థితులలో పత్తి కన్నా చాలా బెటర్ ఉంది మాకు. చుట్టుపక్కల ఊర్లలో ప్రతి ఒక్కరు సూర్యాపేట పోయేది. దసరా పండుగ వచ్చిందంటే మా దగ్గరికి ఇక్కడికే లోకల్కి వచ్చి కొనుక్కొని పోవడం జరుగుతుంది. ఈ ముగ్గురు రైతులు కలిసి తోట వేయటం వలన చాలా అందరికీ ఉపయోగకరంగా ఉంది. అందరు కూడా అందుబాటులో ఇప్పుడు చుట్టూ మా ఊరే కాదు చుట్టుపక్కల ఊర్లలో అందరికి కూడా ఉపయోగపడుతుంది. వినాయకుని దగ్గర నుంచి స్టార్ట్. వినాయక చవితి వచ్చిందంటే కూడా చాలా వరకు ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వస్తారు, మా ఊరు వాళ్ళు వస్తారు. వినాయకుడు, దసరా తర్వాత వచ్చేసి అయ్యప్ప స్వామి మాలలు వీటికన్నిటికీ ఇక్కడ సోర్స్ ఉందన్నట్టు తీసుకుపోవటానికి చాలా మంచిగా ఉంది. పూలు కూడా చాలా బాగున్నాయి. ప్రస్తుతం బంతిపూల తోటకు పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ అంటున్నారు రైతులు. నసింపేట రైతుల బంతిపూల సాగు సూర్యాపేటలోనే కాదు సమీప జిల్లాల రైతులకు కూడా ఆదర్శంగా నిలుస్తోందంటున్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వట్కాపూర్లో కురుస్తున్న వర్షాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. గణేష్ నగర్లో వరద కారణంగా బతుకమ్మ ఎలా ఆడాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహిళలు. వరద నీటిలో బొడ్డెమ్మ ఆడుతూ అధికారులు స్పందించి మట్టితో చదును చేయించాలని కోరుతున్నారు మహిళలు.
పోవడానికి ఇబ్బంది అవుతుంది, మాకు నడవడానికి ఇబ్బంది అవుతుంది. బతుకమ్మ ఆడుకోవడానికి కూడా నీళ్ళల్లో పెట్టి ఆడుకుండడం ఇది న్యాయమేనా? మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు. మా పరిస్థితి ఏంటిది చెప్పాలి మీరే. అయితే మాకు మొరం పోయిర్రి, ఎవరికన్నా ఉన్నదా ఈ పరిస్థితి? మేమేనా ఉన్నది? గిన్ని ఇండ్లు ఉన్నాయి, మమ్మల్ని ఎవ్వరు కేర్ చేస్తలేరు, ఎవ్వరు కార్దాలు చేసిన. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో క్షుద్ర పూజల ఘటన కలకలం రేపింది. అనారోగ్యానికి గురైన వారిని టార్గెట్గా చేసుకుని వారి కుటుంబాల నుంచి లక్షలు దోచుకున్నాడు భూత వైద్యుడు. ఈ ఘటన జైత్రం తండాలో జరిగింది. ఇటీవల చారి ఉమామహేశ్వరరావు కుటుంబాలకు పరిచయమైంది వజ్జయ్య ముఠా. తరువాత కుటుంబంలో అనారోగ్యానికి గురైన వారిని బాగు చేస్తామని చెప్పారు. చారి ఉమామహేశ్వరరావులను పిలిచి వారి ముందే నిమ్మకాయలు రాళ్లను గాల్లోకి లేపి క్షుద్ర పూజలు చేస్తామని నమ్మించారు. ఒక్కొక్కరికి దగ్గర 3 లక్షల రూపాయల వరకు వసూలు చేసి క్షుద్ర పూజలు చేశారు. డబ్బు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. అయితే భూత వైద్యుడికి 3 లక్షల రూపాయలు కట్టినా ఇప్పటి వరకు తమ కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగుపడలేదన్నారు బాధితులు. తాము మోసపోయామని నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధించినంత వరకు రేలకాయలపల్లికి సంబంధించిన వజ్జయ్య అనే వ్యక్తి ద్వారా నేను మోసపోవడం జరిగింది. ఏ విధంగా మోసపోయానంటే తను ఏదో ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి బాగు చేస్తా అని చెప్పేసి నానా విధాలుగా నన్ను ప్రలోభాలు పెట్టి నా దగ్గర 2.5 నుంచి 3 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి నా ఫోన్ లేకపోవడం జరుగుతుంది. తద్వారా ఆరోగ్యం బాగలేని వాళ్ళు కూడా కాలం చేయడం జరిగిపోయింది. నేను ఆర్థికంగా మానసికంగా చాలా కుంగిపోయాను. ఇట్లాంటి వాళ్ళని సంఘపరమైన విద్రోహాలుగా ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. కారేపల్లి మండలం రేలకాయలపల్లి గ్రామానికి చెందిన వజ్జయ్య అనే వ్యక్తి ద్వారా నేను మోసపోయాను. నాకు ఒంట్లో బాగాలేక అతని దగ్గర అతను సంప్రదిస్తే అతను మా గారడీలు చేసి నిమ్మకాయలు గాలు లేపటం, రాళ్ళు గాలు లేపటం చేసి నన్ను మాటలతో ప్రలోభ పెట్టి నా దగ్గర నుంచి 3 లక్షల రూపాయలు తీసుకొని మరుసటి రోజు నుంచి నా ఫోన్ ఎత్తట్లేదు. ఇట్లాంటి వాళ్ళని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరు.